ఈరోజు మన వీరారెడ్డి కాలనీలో సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషం, శుభాకాంక్షలు. దానికి మన పెద్దలు గౌరవ సాయిబాబు గారు, ఇదే మాదిరిగా మన సభాధ్యక్షుడు సంజీవరెడ్డి గారు, మన మేయర్ బుచ్చిరెడ్డి గారు, మన గ్రంథాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి గారు, సోదరిమణి డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు, అదే మాదిరిగా సెక్రటరీ మహేష్ బాబు గారు, డివిజన్ ఇన్ఛార్జ్, కోఆప్షన్ మెంబర్స్, స్థానిక నాయకులు, కాలనీ అధ్యక్షులు మా నాగేష్ గారు, సెక్రటరీ బసవారెడ్డి గారు, అదే మాదిరిగా మా సోదరిమణులు, మా అన్నలు, పెద్దన్నలు, మా పత్రికా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేను ఒకటే మాట చెప్తున్నా, మా చెల్లెమ్మ చెప్పింది ఇప్పుడే, కాని పని చేసేదే మల్లన్నా, అయ్యే పని ఎవడన్నా చేస్తాడు. ఇక్కడ పెద్ద దొంగల ముఠ తయారైంది. ఇక్కడ బోడుపల్ల ఒక ముఠ తయారైంది, 5-6 కలిసి వాళ్ళు ఏదో చేసినామని, వాళ్ళు ఏదో ఉద్ధరిస్తామని, వాళ్ళు ఏదో చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్ళది ఒకటి ఫ్లాష్ బ్యాక్గ్రౌండ్ చూడు, ఒకసారి 4 తిరుగుతున్నారు చూడు. ఇప్పుడు సుధీర్ రెడ్డి కానీ, రాపోల్ రాములు కానీ, జంగయ్య యాదవ్ కానీ, వీళ్ళు 3-4 కలిసి గూడు పుట్టానై దొంగల ముఠ లెక్క తిరుగుతున్నారు. ఒక్కసారి వాళ్ళంతా మీ స్థానికులే కదా, రాపోల్ రామ్ బయటోడు కాదు కదా, జంగయ్య యాదవ్ వజ్రేష్ యాదవ్ బయటోడు కాదు కదా, బోడుప్పలోడే కదా. వాళ్ళు చేసిన ఘనకార్యాలు, వాళ్ళ చరిత్ర ఏంది? ఫెడరేషన్ పెట్టుకొని ఎంతో మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఎంత దుర్మార్గం! దళితుల ముసుగులో దళితులను మోసం చేస్తున్నారు. 360 ఎకరాలు వాళ్ళని బతకనిస్తలేరు. తాతలు చచ్చిపోయారు, తండ్రులు చచ్చిపోయారు, బిడ్డలు చచ్చిపోతున్నారు. అయినా కానిస్తలేరు. కేసు పెట్టి అట్కాయించారు. ఆ దళితుల భూమి 360 ఎకరాలు నేను ల్యాండ్ పుల్లింగ్ సీఎం కేసీఆర్ పెట్టి చేపిస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు. వీళ్ళు ఇదే జంగయ్య యాదవ్ కాంగ్రెస్ వాళ్ళ కొడుకులంతా వచ్చి ఇదే సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పిల్లల జెండాలు కట్టిపోయారు కాంగ్రెస్. నేను వచ్చి ఎవడు రావాడు అని చెప్పి మా సాయిబాబా వాళ్ళంతా భయపడిపోయారు, బదిరిపోయారు. మా పెద్ద ఆయన మా కోమర్ సేట్ విశ్వనాథ్ సేట్ దానికోసం దీన్ని కాపాడాలి, చెయ్యాలని చెప్పింది. ఈడ ఉన్న వైశ్య కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు? కాంగ్రెస్ పార్టీ నుండి కాపాడలేడా? కాంగ్రెస్ వాళ్ళకి చెప్పలేడా? నువ్వు కూడా కాంగ్రెస్ లెక్కలే గెలిచినావు కదా, దాన్ని కాపాడే బాధ్యత నీది కాదా? వాళ్ళకి అప్పచెప్తావు, దొంగల ముట్టకు అప్పచెప్తావు. ఇదా నిన్ను ఓటేసినందుకు ఇదా పని నువ్వు చేసేది? అదే మాదిరిగా ఇలా దాన్ని కాపాడడం చాలా అందంగా మీ ముంగట నిలబెట్టారు. దాన్ని అలా నిలబెట్టినంటే మల్లన్న నిలబెట్టిండు. మీ అందరికి కూడా తెలుసు మల్లన్న నిలబెట్టిండని. కాబట్టి ఇలా వక్ఫ్ బోర్డు పంచారు. 9 దినాలు దీక్ష చేసిండు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. కానీ ఇలా వక్ఫ్ బోర్డు క్లియర్ ఎవరు చేసిండు? మల్లన్న చేసిండు. కేటీఆర్ సీఎం కు చెప్పినా, కేటీఆర్ చెప్పినా ఇమ్మీడియట్ గా వాళ్ళు ఆర్డర్స్ ఇష్యూ చేయమని చెప్పిండ్రు. వక్ఫ్ బోర్డు రిజిస్టర్ చేయమన్నారు, పర్మిషన్ కూడా ఇవ్వమన్నారు. అవన్నీ కూడా అది అయ్యేదాకా, కంప్లీట్ అయ్యేదాకా నా బాధ్యత, దాని ప్రతి ఖర్చు నాదని కూడా చెప్పిన. మొత్తం జాబులంతా ఫ్రీ అయిపోయారు, వాళ్ళు టెన్షన్ ఫ్రీ అయిపోయారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన దీపావళి నాడు పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. దేవుళ్ళని పట్టించుకుంటా ఇదే జంగయ్య యాదవ్ 9 దినాలు ఆడ దీక్ష పెట్టి ఆ కాంగ్రెస్ వాళ్ళంతా ముసల్లా వాళ్ళని అందరు దొరికొచ్చి హనుమంతరావును నన్ను తిట్టిపించిరా. మల్లారెడ్డిని తరిమి కొట్టాలి, మల్లారెడ్డిని పారగొట్టాలి, మంత్రిని తీసేయాలి. ఇదా ఆయన? నీకు నాకు తేడా ఏంటి? జమీన్ ఆస్మాన్. ఒక్కసారి మీరు చూడు, రేపు ఓడిపోలే కదన్నా, మీకు దండం పెట్టి అడుగుతున్నా. అంత సీనియర్ సిటిజన్, పెద్ద మనుషులు, మా చెల్లెలు కూడా ఉన్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ చూడుర్రే, ఆయన పనితనం చూడుర్రే, నా పనితనం చూడుర్రే. ఆయన ఏం చేసిండే? బోడుపల్లా కబ్జాలు పెట్టిండు, దౌర్జన్యం చేసిండు. మొన్న కూడా 3 ఎకరాల కబ్జాలు పెట్టిండు వేరే ప్లాట్లలో. ఇవన్నీ కూడా నేనే పోలీస్ స్టేషన్లో పట్టించిన. బొక్కెల్లో భర్తలు 3 గంటలు కూర్చున్నారు. ఇదే ఆయన చరిత్ర, ఇదే ఆయన లెక్క, ఇదే ఆ బోర్డు సీనియర్ సిటిజన్. ఇక 22,000 గజాల కబ్జా ఉంటే ఇదే నాగేష్ 23 ఏళ్ల సార్ పంచాయతీ ఎంత ఓటు తెంపలేదు. మన కార్పొరేటర్ తెంపలే, జంగయ్య యాదవ్ తెంపలే.
గంట సేపట్ల మల్లన్న వచ్చిందంటే భాష వచ్చినట్టే పంచాయతీ అయిపోవాలడా ఆర్డర్ అయిపోవాలి. ఇప్పుడు మా చెల్లమ్మ చెప్పింది కాని పని చేసేది మల్లన్న మల్లన్న మల్లన్న. ఓడుప్పలను అద్భుతంగా చేస్తా, ప్రతి గల్లీలో రోడ్లు వేస్తా, ప్రతి కాలనీలో రోడ్లు వేస్తా, 30 కోట్లు శాంక్షన్ చేపించి పెట్టా. అన్ని కూడా కోడొచ్చింది, కొబ్బరికాయలు కొట్టి పెట్టాం. తప్పకుండా అవన్నీ కూడా ఇంకా 15 నెలలు ఉంది మా మేరకు. తప్పకుండా పనులన్నీ కూడా చేపిస్తా. అది నా బాధ్యత, నా బాధ్యత. కాబట్టి 5 ఏళ్లకు ఒక్కసారి ఓటేస్తారు. ఆ ఓటు చాలా ఇంపార్టెంట్, అమూల్యమైన ఓటు. ఆ ఓటు వేసేటప్పుడు మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు, గొప్పోళ్ళు, పెద్దోళ్ళు, సీనియర్ సిటిజన్స్, మంచోళ్ళు కాబట్టి ఆలోచన చెయ్యాలి. ఎవరికి ఓటేస్తే మంచిగా ఉంటది, మల్లారెడ్డికి వేస్తే బాగుంటుందా, వజ్రేష్ యాదవ్కి బాగుంటుందా, మీరు ఆలోచన చేసి ఆయన కంటే నాకంటే ఆయన మంచిగా ఉన్నాడుకో ఆయనకే. నాకు 70 ఏళ్ళు అయిపోయింది. నాకు రాజకీయం కూడా పెద్దగా అవసరం లేదు. అన్ని సాధించిన పెద్ద పెద్ద ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన, మంచి సంస్థలు, విద్యా సంస్థలు నడిపిస్తున్నా. నాకు ఏ ఆశలు లేవు, ఏ కోరికలు లేవు. అన్ని కూడా నేను పెద్ద పెద్ద డాక్టర్లను, ఇంజనీర్లను ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాను, నేను చేపిస్తున్నాను. నా దగ్గర 10,000 మంది టీచర్లు పనిచేస్తాను. నేను గొప్ప పనులు చేసేటోని, పెద్ద పెద్ద విద్యార్థులను తయారు చేస్తున్నాను. ప్రపంచంలో ఉన్న విద్యార్థులంతా కూడా లక్షల మంది నా దగ్గర చదువుకొని పోయినాను. నేను ఆ కేటగిరీ నీ కేటగిరీ అని చెప్పుకుంటాను. నీ కేటగిరీ అండి. దయచేసి 30 తారీఖు నాడు ఓటు చాలా ఇంపార్టెంట్. ఎవరేమి చేసినా మీరు ఆలోచన చేసి, మీకు ఎవరికి నచ్చితే, మీరు ఎవరికి మంచిగా అనిపిస్తే, ఎవరు బాగా పనిచేస్తా అంటే వాళ్ళకే ఇవ్వని కూడా మీకు దండం పెట్టి కూడా చెప్తున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల సంది కూడా కేసీఆర్ గారు తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, కరెంట్ ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఇప్పుడే మా దయాకర్ చెప్పినట్టుగా 400 సిలిండర్కి ఇస్తాడు. అత్తకు 5,000, కోడలకు 3,000 కూడా పిచ్చిలు కూడా ఇస్తారని కూడా మనవి చేస్తున్నాం. మీ అందరికి కూడా గొప్ప గొప్ప స్కీమ్లు ఉన్నాయి, మంచి మేనిఫెస్టో ఉన్నది. మనకు కేసీఆర్ తప్ప ఇంకెవ్వరు కూడా మాయమాటలు చెప్పలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన కేటగిరీ ఏంటో, ఆయన పరిస్థితి ఏంది? మన దగ్గర 4 ఏళ్ళు అయింది ఎంపీ, ఇప్పటిదాకా ఆయన ముఖం చూపించలే. ఒక 10 రూపాయలు ఇవ్వలే, ఒక 10 లక్షలు ఇవ్వలే ఎంపీ ఫండ్. ఒకనాడు ఒక ఇనాగ్రేషన్ రాలే. ఆయన ఇప్పుడు పోయాట సీఎం అవుతాడట. సీఎం ఎట్లయితాడు? ఇలా గట్ట గాలి వస్తుందట జంగయ్యకు, మన రేవంత్ రెడ్డి గాలి వీస్తుందట కాంగ్రెస్. ఎందుకు వస్తుందో గాలి, ఎట్లొస్తుందో గాలి, దేనికి వస్తుందో ఆ గాలి నాకు అర్థమైతలేదు. నువ్వేమైనా పని చేస్తే కదా, నువ్వేమైనా పని చేస్తే కదా పార్టీకి, నువ్వేదైనా ఉత్తరిస్తే కదా. ఏమి చేయదు, గాలి ఎట్లా వస్తుంది? మాయ మాటలు చెప్పుకుంటా, వాట్సాప్లలో పెట్టుకుంటా, మేము గెలుస్తున్నాం అని. మందిలో మా కార్పొరేటర్లు 190 మంది. నాకు నేను గెలిపించిన ఇట్లా కార్పొరేటర్లు 190 మంది, 190 మంది మేడ్చల్లా. వాళ్ళు ఇళ్ళలో పోయి కాలు మొక్కుతుర్రే, పిచ్చబడుతురు. మా గాలి ఉంది, మాకు 63% ఉంది, మేము గెలుస్తున్నాం. నువ్వు గెలిచేటోడు ఎందుకు మా కాలు మొక్కుతున్నావు? వాళ్ళకున్న ఎంతమంది గుర్తాయే? కాంగ్రెస్ కు 16 మంది, మాకెంతమంది ఉన్నారు? 190 మంది. 190 మంది. మా మేడ్చల్ నియోజకవర్గం నేను జిల్లాకు చెప్తలేను. నేను ఫిర్తాజ్గూడలో ముంగట 26 కార్పొరేటర్లే, 26 ఉంటే 26 మాదే. ఒక్కడే దిక్కులేదు. ఇళ్ల పట్ట రాత్రంతా పోయి ఇళ్ల పట్ట ఆ చిడుల కూడా కూర్చుంటారు లేచరా. మా పార్టీలకు రా, నా పార్టీలకు రా, నేనే ఊరి ఎట్లా గెలుస్తావు, ఎట్లొస్తావు, ఏం చేసినావు? ఒక్కడు కదుగుతలేదు. ఇప్పుడు ఒక 5గురు పోయారు యాదవులు అని, ఏదో వాళ్ళు పాపం వాళ్ళ ఇళ్ళకి పోయి నేను యాదవ్ రా, నా ఇంటికి రారా, నా పార్టీ కాదా, నా చుట్టం కాదా, వాళ్ళని మోసం చేసిన మహేందర్ యాదవ్ ఎంత దొంగ ప్లాట్ల మీద పైసలు తినని అలా ఈ ఛాన్స్ రా. ₹1 బిల్డింగ్ పిచ్చమేడట, ఏదో శాస్త్రం చూడ బిల్డింగ్ పిచ్చమేడే, ₹1 తీస్తలేడు. నేను తీసాడని చూస్తుంటే తీసేనే లేడండి. మా ప్రెస్లో కూడా ఏమిస్తలేడే, ఎవరికి ఏమిస్తాడు? మాటలు చెప్తున్నాడు. నేను గెలుస్తున్నా. కాబట్టి అందరు కూడా ఆలోచన చేసి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొక్కసారి ₹3 వాట్సాప్ అది పక్స్పోర్ట్ ఎంత ప్రాబ్లం ఉంది అది కూడా క్లియర్ అయిపోయింది. దళితులకు తప్పకుండా గెలవగానే ఆ చిన్న కేసు వేసి 500 గజాల మీద స్టే చేసి
అది బంజారాయిల్ అయినట్టు అవుతుంది, ₹1,00,000 గజం పోతుంది. అది ఇమ్మీడియట్ గా క్లియర్ చేస్తా. కుమారన్న అన్న ఉన్నాడే భయపడకు, మల్లన్న ఉన్నంత సేపు నువ్వు భయపడేదే లేదు. ఎవడొచ్చినా వాళ్ళని జైలుకు పంపించేదే కానీ ల్యాండ్ గ్రాబర్లను మళ్ళీ భూమి మీద కూడా రానియమట్లా. ప్రతి ఒక్కరిని కూడా జైలుకు పంపిస్తా ఎవడైతే ల్యాండ్ గ్రాబర్ చేసి. ఎవరు నిడిచేదే లేదు. వాళ్ళు పూసమ్మ మాయ మాటలు చెప్పుకుంటా, రాత్రి కూడా దొంగ మాటలు చెప్పుకుంటా, దొంగలు ఎక్కువచ్చి ఇళ్ళకి వచ్చి కాలు మొత్తం చేస్తున్నారు. ఇవన్నీ నడువాయి. ఒక్కడు కూడా కదులుతలేడు మా మేచండి, ఒక్కడు వస్తలేడు. ఆ సుధీర్ రెడ్డి అయితే ఫోన్ చేసి నేను ఎమ్మెల్యే, పార్టీ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే అంటే ఏం బీకినావు నువ్వు? ఎమ్మెల్యే ఉన్నావు, గుర్రాలు ఆడినావు, పట్టాలు ఆడినావు, మందితో పైసలు వసూలు చేసి ఈ 3 తప్ప వేరే పని ఏమి లేదు. ఆయన ప్రజలకు సేవ చేసింది ఏమి లేదు. ఈయనే ఉంటాడు. 1 గంట మంచిగా గుర్రాలు తానికి పోతాడు, 5 గంటల దాకా మలక్పేటలు ఆడతాడు, 5 గంటల నుంచి మా స్పోర్ట్స్ క్లబ్ లో పత్తాలు ఆడతాడు. ఇదా ఎమ్మెల్యే చేస్తే, కేసీఆర్ ఎమ్మెల్యే చేస్తే ఇదా నీ పని? ఇదా నువ్వు లీడరు? ఇదా పద్ధతిని? నాతాల ప్యాకేజ్ తీసుకుని పోయినసారి ఇప్పుడు హరితాల ప్యాకేజ్ తీసుకుని ఎమ్మెల్యే ప్యాకేజ్ తీసుకొని ఇంకొని పని చేస్తాడా? ఎమ్మెల్యే సిటీ తీసుకోవాలి, అది చేత కాదు. ప్యాకేజ్ తీసుకోవాలి, పత్తాలు ఆడాలి, ఇంకొని సపోర్ట్. మల్లారెడ్డిని ఓడగొడతాడు. మల్లారెడ్డి ఎందుకు రోడ్లు లేపించినందుక, సొంతం డబ్బులు పెట్టి నేను రోడ్లు లేపించిన దానికోసం ఓడగొడతాను. 120 గుళ్ళు కట్టించిన దానికోసం ఓడగొడతాను. సీనియర్ సిటిజన్ భవన్ నిలబెట్టి దానికోసం ఓడగొడతాను. బక్స్ బోర్డు క్లియర్ చేసి దానికోసం ఓడగొడతారా? దళితులకు భూమి నిలబెడతా 360 ఎకరాలు క్లియర్ చేస్తా దానికోసం ఓడగొడతారా? శివసాయి శ్రీసాయి కాలనీలా 118 జీవో తీసుకొచ్చిన 300 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ చూపించి పట్టా ల్యాండ్ వేసి రిజిస్టర్ చేస్తే 118 జీవో నేను తీసుకొచ్చాను దానికోసం ఓడగొడతారా? మన రాచకొండ కమిషనరేట్ల దళితులది 63 సర్వే మెంబర్ల 66 ఎకరాలు పోతే 56 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్ లా వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించినాయి దానికోసం ఓడగొడతారు. బక్స్ బోర్డు మన ఉప్పల్ బగాయత్ ల్యాండ్ 800 ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ తీసుకున్నారు, వాటర్ వర్క్ తీసుకున్నారు. వాళ్ళకి రైతులకు ల్యాండ్ ఇవ్వలేదు. దాన్ని అంతా సీఎం కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయి ఎకరకు 1000 గజాలు ఇప్పించిన దానికోసం ఓడగొడతారా? పనులు చేస్తే ఓడగొడతారు వీళ్ళు దొంగలు. వీళ్ళ ముఖాలకు ఏం పని చేసిన ఒక్కటి నా లెక్క చెప్పాను. నేను వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాను, ప్రపంచం తగ్గట్టు డాక్టర్లను తయారు చేస్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్ అది. రాత్రి మొదలు కష్టపడుతున్నా. మా కోడలు నేను రోజు 1000 మందికి ఉచితంగా మందులు ఇస్తా, భోజనాలు పెడతా, ట్రీట్మెంట్ చేస్తా. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా రూపాయి లేకుండా చేస్తా. 1000 మందికి సేవ చేస్తా. నా బ్యాక్గ్రౌండ్ అది. దయచేసి మీ అందరికి కూడా చెప్తున్నా, ఇటువంటి దుర్మార్గులను 30 తారీఖు నాడు మీరు ఓటు రూపంలో చేసి ఒక్క ఓటు వేస్తే మీకు మీ మల్లన్న 5 ఏళ్ళు సేవ చేస్తారు. ఒక్క ఓటు మీరు వేస్తే 5 ఏళ్ళు మీకు సేవ చేస్తున్నాను కూడా మీకు మనవి చేస్తున్నా. సీనియర్ సిటిజన్ కి ఇది సరిపోదు, నాకు నచ్చలేదు. సాయి బాబా విశ్వనాథ్ నీకు తప్పకుండా గ్రంథాలయం చైర్మన్ ఈయనే ఉన్నాడు. గ్రంథాలయం కట్టిస్తాం ₹1 కోటి పెట్టి. తప్పకుండా జాగా ఇప్పిస్తాం. ఆపరేటర్ జాగా పర్ఫెక్ట్ గా వాళ్ళు అన్ని రకాలు కూడా నీకు ఇంకో సీనియర్ సిటిజన్ ఇంకో మంచి మాట చెప్తాను. దమ్మాయిగూడెంలో ఆ పెద్దరామాస నాడు శనివారం నాడు వచ్చింది. దానికి నన్ను పిలిచింది. నేనెందుకు పిలుస్తున్నాడు? పెద్దరామాస నాడు ఏమి ఇస్తున్నారంటే వాళ్ళు 300 మంది ఒక టీం అయ్యి, అందులో ఏడాది పెద్దలు కదా, సీనియర్ సిటిజన్స్ కదా, ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇళ్ళలు ఇయరే వాళ్ళకి బియ్యము. ఇప్పటిదాకా 17 మంది చచ్చిపోయారు. వాళ్ళు అసోసియేషన్ చేసేసారు. 17 మంది ఫోటో పెట్టి ఫ్రేమ్ చేసి 17 మందికి వాళ్ళ కొడుకులను, కోడళ్లను, పిల్లలను, మన్మరాలను పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి బియ్యం ఇస్తారు. ఎందుకంటే ఇవాళ రేపు కొడుకులు బిజీ ఉంటారు, బయట దేశాలలో ఉంటారు, వాళ్ళని పట్టించుకోరని చెప్పి వాళ్ళ పెళ్లి రోజు కూడా ఈ సీనియర్ సిటీ భవన్లోనే చేస్తారు. వాళ్ళ బర్త్డేలు కూడా అలానే చేస్తారు. అది పోయి ఏం చేసినా గుర్తా, ఇప్పటి సంది దీన్ని దత్తత తీసుకుంటున్నా అని చెప్పి దత్తత తీసుకున్నాడు. ఎందుకంటే ఏదున్నా మన ఎంబడి రాదు. ఎంత ఆస్తున్నా, ఎన్ని భూములు ఉన్నా, ఏదున్నా మన ఎంబడి రాదు. వాళ్ళు 300 మంది 17 మంది చనిపోతే ఒక్కదాన్నే బియ్యం ఇచ్చిరంటే అందరికి వాళ్ళ కుటుంబ సభ్యులకే వీళ్ళే భోజనం పెడుతున్నంటే అది మామూలు విషయం కాదు. నాకు చాలా మనసు చెల్లించిపోయింది. దానికి దత్తత తీసుకొని మంచి ల్యాండ్ ఇప్పించి, బిల్డింగ్ కట్టించి, వాళ్ళకంతా మా కోడలు కూడా పంపించి, హెల్త్ కార్డులు ఇప్పించి, వాళ్ళకి ఏదైనా ఎంత ఖర్చు అయినా సాధారణకెళ్ళి పెడతాను డిసైడ్ అయినా.
ఈడ కూడా అదే పద్ధతిలో దీన్ని కూడా దత్తత తీసుకుంటున్నా మీ సీనియర్ సిటిజన్స్. ఏం ఖర్చైనా ఏ ఇబ్బంది అయినా రాబోయే రోజులలో మొత్తం భరించేది నేనే పదవులు ఉన్నా లేకున్నా రాజకీయంలో ఉన్నా లేకున్నా మీకు పర్మనెంట్ గా ఆ గమ్మాయిగూడది కానీ బోడుపల్లి కానీ సీనియర్ సిటిజన్ దత్తత తీసుకునేది నేను మీ మల్లారెడ్డి. అందరికి కూడా నమస్కారం. జై తెలంగాణ.